నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. 5 ఏళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న ఆంధ్రుల రాజధాని అమరావతి కొత్త కళ సంతరించుకోనుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు, ముళ్ల కంపలతో భూములిచ్చిన రైతులు కూడా తమ భూమి ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుంచారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయినా ఎత్తైన భవనాలు సైతం అడవి మధ్యలో ఉన్నట్లు కనిపించాయన్నారు. ఈ పరిస్థితి నుంచి ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకువచ్చేలా కంపలు, తుమ్మ చెట్లను తొలగించాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతి స్థితిగతులపై రోజువారీ సమీక్షలు చేస్తూ పనులను ఎలా మొదలు పెట్టాలనే దానిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అమరావతి స్థితిగతులపై రోజువారీ సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ముందుగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. మొత్తం 36.5 కోట్లతో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకుందని తెలిపారు. మొత్తం 23,429 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. ప్రస్తుత సచివాలయం ఉన్న వెనుక వైపు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజల అనంతరం స్వయంగా ప్రొక్లైన్ ను ఆపరేట్ చేసి పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం. ప్రజలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన మధ్య యాక్చువల్గా కౌలు రైతులు దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల సాధన దినోత్సవాన్ని గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వేడుకలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకే, దళిత బీసీ నాయకులు భగత్ సింగ్, సుబ్రహ్మణ్యం, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరంగా వెనుకబడిన వారిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి రిజర్వేషన్లను సాధించి పెట్టిన ఘనత బీపీ మండల్కే దక్కుతుందని ఈ సందర్భంగా వైకే, భగత్ సింగ్ పేర్కొన్నారు. 340 ఆర్టికల్ బీపీ మండల్ కృషి కారణంగానే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. అయితే రిజర్వేషన్ల అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నందున వెనకబడిన వర్గాలు సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. సమానత్వం రావాలని ఏ కళలైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు, సాహు మహారాజు, పెరియార్ అనేక మంది నాయకులు కళలు కన్నారో ఆ కన్న కళలని ఒక కార్యరూపం దాల్చే విధంగా రూపొందించినటువంటి వాడు మహనీయుడు మండల్. అందుచేత మండల్ అనే ఒక మహా వ్యక్తి ఒక శక్తిగా, బహుజనులకు శక్తిగా నిలబడి మనల్ని చోదకం చేస్తున్నాడని చెప్పిన మనం చేస్తూ వారిని స్మరించుకోవడం అనేటువంటి గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 27% అమరవుతా ఉందంటే దానికి కారణం 340 ఆర్టికల్ బీపీ మండల్ అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆ 27% కూడా అమలు చేయకుండా కేవలం 15-14% మాత్రమే అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ యొక్క మనువాద రాజ్యాల్ని కూల్చి మానవ రాజ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీపీ మండల్ మనకు ప్రకటించాడు. దాని ప్రకారంగా మనం రాజ్యాధికారం సాధిస్తే తప్ప మనం సాధించుకోలేమనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దైంది.
తేలికపాటి వర్షమైనా అదే పనిగా కురుస్తూ ఉండడంతో శివారు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరాయి. రాజేంద్రనగర్లో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. విద్యుత్ వైర్లు సైతం తెగిపడ్డాయి. జరిగిన ఘటనను కారు యజమాని సిటీ న్యూస్ కి వివరించారు. పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మా బావగారు నేను ఉదయం ఆయన కారులో బయటికి వెళ్ళి నా కారు ఇక్కడ పార్కింగ్ చేశాను. అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా కారు మేము తీసుకెళ్దామని కారు దగ్గర వెళ్ళబోయేలోపు ఈ వర్షం కారణంగా చెట్టు ఒరిగి కారు మీద పడింది. ఈ వర్షాకాలంలో నాణ్యాన్ని ఉండటం వల్ల పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోతుంది. మీరు కార్లో పార్కింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. అదే టయాన ఈ చెట్టు కరెంటు వైర్ల మీద పడి కరెంటు కూడా పోయింది. అట్లాంటి ప్రమాదాల నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షాల కారణంగా ఇలాంటి డ్యామేజ్లు జరుగుతూ ఉన్నాయి. పార్కింగ్ అది చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడపోచిన నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓం సుఖో సుప్రీతో వరదో భవ ధ్యాయిత్య నవగ్రహదేవత అనుకూల్యత విత్తదం మహాగ్రహపతి అనుకూల్యత బలసిద్ధిరస్తు పూర్వకుంపేనాత్మ నమస్కారం. ఈ రెండు నగరపాలక సంస్థ సాధారణ సమావేశం మేయర్ అధ్యక్షతన ఈ నెల 17న జరగనుంది. ఈ మేరకు అధికారులు గౌరవ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడును కలిసిన అధికారులు ఈ మేరకు కౌన్సిల్ తేదీని ఖరారు చేశారు. మేయర్ మౌలిక ఆదేశాల మేరకు సాధారణ సమావేశం నిర్వహించనున్నామని, గౌరవ కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలపై ప్రశ్నలు, ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు. సాధారణ సమావేశంలో చర్చించే ప్రశ్నలను ఈ నెల 9న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని, అలాగే ప్రతిపాదనలను 12న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. ఈ మేరకు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, జీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సమాచారం అందించారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగే తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్న 4 వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన 4 వ్యక్తుల నుండి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గంజాయి కలిగి ఉన్న వారి వివరాలను వెల్లడించారు. చేబ్రోలుకు చెందిన కట్టా శ్రీను విశాఖ జిల్లా పాడేరు నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తెచ్చి కోవెలమూడికి చెందిన తోట రాజేష్ ద్వారా విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు కట్టా శ్రీను ఇంట్లో సోదాలు చేసి 20 కేజీల గంజాయిని సీజ్ చేశారు. కట్టా శ్రీను, తోట రాజేష్తో పాటు మరో 2 మైనర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న మరో 4 వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను కలిగి ఉన్నా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ డిజైన్ చేసిన పోస్టర్లను ఎస్పీ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కటాశ్రీను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది కటాశ్రీను. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాం. మళ్ళీ తోట రాజేష్ అక్యూజ్డ్ 2, వీళ్ళు కోవెలమూడి విలేజ్, వడ్డిచెరుకూరు మండల్. అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో 18 years ఏజ్ కూడా ఇతరు ఉన్నారు. షేక్ మాదర్ వలీ, తర్వాత షేక్ అహ్మద్ అలియా షరీఫ్ A4 అని చెప్పి ఇతరు కూడా ఉన్నారు. దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్, వడ్డిచెరుకూరు, నల్లచెరువు మన లాలాపట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ 3 ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ 8 మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి 4
మనం అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పిన నలుగురు, ఇంకా దీంట్లో నలుగురు అబ్స్కాండింగ్ ఉన్నారు. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. నాగరాజకుమారి ఓలేటి షర్మిల మిత్రమండలి ఆధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి సారెను సమర్పించారు. లోక కళ్యాణార్థం గత 5 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాగరాజకుమారి షర్మిల తెలిపారు. 100 మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సారె సమర్పిస్తున్నాము. ఇది 6వ సంవత్సరము. ఈ 6 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ సారె సమర్పణ కార్యక్రమం చేస్తున్నాము. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలానే శ్రావణ మాసం అంటే శ్రావణం అంటే వెంకటేశ్వమి నక్షత్రం కాబట్టి వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామికి అలానే లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేస్తారు. శ్రావణ సోమవారం కూడా విశేషం. ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంగళగౌరి నోములు పట్టిస్తారు. అది 5 ఏళ్ళ నుంచి నేను ఈ గుళ్ళకి వెంకటేశ్వర గుళ్ళకి నేను సారి తీసుకొస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర గుడి కూడా చాలా స్పెషల్. వెంకటేశ్వమి ఏది అనుకోగానే వెంటనే చేస్తాడు. చుట్టుగుంటలోని కళాభారతి అందుల ఆశ్రమ పాఠశాలలో 25వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కదిరి సంజయ్ ఆధ్వర్యంలో గళ్లా మాధవి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తోటా శివ, ఎర్రంశెట్టి సీను, దూపాటి శివ, ఎలమంద, గోపి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మేడం గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటూ ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఆశాకిరణమై పేదల పెన్నిదే ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, అదేవిధంగా ఈ యొక్క పుట్టినరోజుకి వేడుకల రోజు మేడం గారు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపున నుండి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క డివిజన్ 20వ డివిజన్ కమిటీ సభ్యులు అలాగే ఈరోజు ఈ అందుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మేనేజ్మెంట్ అందరూ మిమ్మల్ని చక్కగా హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కావున మరొకసారి మేడం గారికి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.